సో అనేక అంశాలు ఈరోజు మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది రసవత్తర రాజకీయంలో భాగంగా. సో ముందుగా చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన అధికారికంగా ఖరారవడంతో మరి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా ఆయన్ని జూలై 26 నుంచి 30 వరకు ఇస్తారనే ప్రచారం నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో జోరుగా సాగుతూ ఉన్నారు. తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో అది ముఖ్యమంత్రి గారి పర్యటన, మంత్రుల బృందం పర్యటన అధికారికంగా ఖరారవడంతో మరి ఇది నిజమా అబద్ధం, అసలు ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారాలు? వైసీపీనే ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక చిచ్చును రాజేసేందుకు మరి ఈ విధమైనటువంటి మెసేజ్లు పుంకాలుగా తయారు చేసి సోషల్ మీడియాలో మరి వాట్సాప్ గ్రూపులో రిలీజ్ చేస్తుంది. ఏం అర్థం కావట్లా, కన్ఫ్యూజన్. అసలు ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధం అనేది కూడా అర్థం కాని పరిస్థితికి ఈరోజు పబ్లిక్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. వెంకటరెడ్డి గారు ఏమంటారు? ఒకటి బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు అట్లానే ప్యానల్లో ఉన్న అందరికీ అట్లా 99 ప్రెస్లందరూ నమస్కారాలు. ఇప్పుడు ఎట్లా ఉండదంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళిళ్ళు ఆకి మీద పడ్డా ఆకే నష్టం అన్నట్టుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ విధమైనటువంటి దుష్ప్రచారం. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500-600 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తుంది అనటానికి క్లియర్ కట్ ఆధారం. మొన్న శ్రీకాళహస్తిలో వినూత చంద్రబాబు గారి దంపతులకు సంబంధించి ఏదైతే వాళ్ళు హత్య చేశారనే దాని మీద చెన్నై పోలీసులు, అక్కడ తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేస్తే ఒక ఛానల్లో యాంకరు వినూత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర జాయిన్ అవ్వడం కోసం ఏమే చంపేసింది కావాలని, అట్లా చంపితేనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాను పార్టీలో కానీ చంపేయమని చెప్పారని చెప్పాడు. అర్థం లేని ఆరోపణ. మీరు వినలేదేమో, ఇన్నారో లేదు తెలియట్లా. ఎందుకంటే అది జరిగింది, ఏది ఆయన మాట్లాడాడు. తర్వాత అదే యాంకర్ ఏం చెప్తున్నాడు అంటే, అది తెలుగుదేశం పక్తు ఛానల్, ఆ ఛానల్కి సంబంధించిన యాంకర్ ఏం చెప్తాడంటే, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మిర్చి ఆడుకు వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే పొగాకు బోర్డు దగ్గరకు వచ్చిన వాళ్ళు కానీ, మొన్న మామిడి రైతులకు వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు, అసాంఘిక శక్తులు, దండుపాల్యం బ్యాచ్ అన్నాడు. రోహింగ్యాలంట, బంగ్లాదేశ్ వాళ్ళంట ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తారంట. సో ఇప్పుడు మీరు అన్న ఎవరైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎవరు పెట్టారు ఏంటి తెలియదు మనకి. అసలు కనీసం పెట్టినాడికి అవగాహన అన్న ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు శాశ్వతంగా సింగపూర్ వెళ్తున్నాడా? 4 రోజులు, 4 రోజులు కాదు 10 రోజులు. ఒక ముఖ్యమంత్రి 10 రోజులు కాదు, ఒక 20 రోజులు ముఖ్యమంత్రి ఏదైనా పర్యటనకి వెళ్ళాడు అనుకోండి, ఇన్ఛార్జ్ సీఎం నియమిస్తారా? నాకు తెలిసి ఉండదు కదా. చంద్రబాబు నాయుడు అంతకుముందు సింగపూర్లో వెళ్ళాడు, అంతకుముందు దావోస్లో వెళ్ళాడు, అంతకుముందు అయితే 17 దేశాలు 18 దేశాలు వెళ్ళాడు. 2014 నుంచి 2019 మధ్య 19 దేశాలు అనుకుంటా వెళ్ళి, సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహా అమరావతి అన్నాడు, చైనా పోతే చైనా తరహా అమరావతి అన్నాడు, శ్రీలంక పోతే శ్రీలంక తరహా అమరావతి అన్నాడు, ఈ మలేషియా పోతే మలేషియా తరహా అమరావతి అన్నాడు. ఇట్లా అనేక పర్యటనలు చేసి వచ్చాడు. సో వెళ్ళినప్పుడల్లా ఇన్ఛార్జ్ సీఎంని ఏమైనా పెట్టారు ఎక్కడ? సో ఎందుకు పెడతారు? పవన్ కళ్యాణ్కి అసలు ఆ విధమైనటువంటి ప్రాధాన్యత మామూలుగా ఇస్తున్నారా? కూటమి మీరు చెప్పండి. నారా లోకేష్కి అదే ప్రయారిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ పక్కన సేమ్ పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్లో ఫోటో వేస్తున్నారు, పత్రికలు అదే రేంజ్లో ఫోటో వేస్తున్నారు. మరి ఎందుకు వేస్తున్నారు? ఏ మంత్రులు ఎందుకు వేయట్లేదు? ప్రోటోకాల్ ప్రకారం సీఎం తప్ప ఎవరు వేయడానికి లేదు. సరే, ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ పదవి కాకపోయినా వేసారులే అనుకోవచ్చు. మరి అదే విధంగా నారా లోకేష్ కూడా అదే ఫోటో వేస్తున్నారు కదా. ఏ బేస్లో వేస్తున్నారు? ప్రభుత్వ యాడ్లు మీరు చూడండి ఒకసారి. ప్రభుత్వ యాడ్లు చూస్తే ఇప్పుడు మొన్న ఏడాది అయింది సార్. ఏడాది తెలుగుదేశానికి అయిందా, జనసేనకి బీజేపీకి కలిపి అయిందా? ముగ్గురు కలిపి ఏడాది కదా. అందరు కలిపి ఏడాదే. మన ప్రజలకు కూడా ఏడాది అయినట్టే. ఏడాది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అన్నప్పుడు మనందరం భావిస్తాంలే కాబట్టి. మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎందుకు ప్రయారిటీగానే ఎక్కడ లేదు? తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని ఎందుకు ఏడాది అన్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఊర్లో ఒక గల్లీకో లేదంటే ఊర్లో ఒక 4-5 కలిసే ప్రోగ్రామ్ పెట్టారు ఇప్పుడు. సో పెట్టిన దగ్గర జనసేన బీజేపీ వాళ్ళు ఎక్కడైనా కనపడుతున్నారా? సో వాళ్ళు అసలు బాగా వాళ్ళు చేసుకుంటారేమో. వాళ్ళ ప్రోగ్రామ్ కాదు సార్, ప్రభుత్వ ప్రోగ్రామ్. ప్రభుత్వం తరపున ఏడాది కింద ప్రోగ్రాము. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే సోషల్ మీడియాలో నవ్వుకోవడానికి, లేదంటే జనసేన వాళ్ళు 4 రోజులు ఉత్సాహంగా ఎట్టి జీవితంలో ఇప్పుడు దాకా ఎమ్మెల్యే అవ్వలేమనుకున్నా ఎమ్మెల్యే అయిపోయారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఆ ముచ్చట కూడా 4 రోజులు తీరిద్దేమో అని చెప్పి వాళ్ళు సంతృప్తి పడటానికి, 4 రోజులు సంతృప్తి పడటానికి ఏది మీడియాలో చూసుకొని, అంతే తప్ప అది జరిగేది కాదు, ఇది కాదు. ఎందుకు వేస్తారు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా? అసలు మామూలుగానే ప్రయారిటీ ఇవ్వట్లా. సో దాంట్లో మళ్ళీ ఆయనకి ఇస్తారు, దీన్ని వేస్తారని చెప్పి ఇంకా జనసేనలు పాపం ఏదో ఉత్సాహపరచడానికి తప్ప అంతకంటే వేరేది ఏం లేదనేది స్పష్టం. అది రైట్. ఇకపోతే కరేడు రైతులు ఆందోళన